హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. ఫస్ట్ డే ఆఫ్ ఈవినింగ్ ఓటింగ్ ఎలా ఉంది ఏంటి, అసలు మామూలు చేంజెస్ కాదు. ఈసారి ఎలిమినేషన్ ఎవరు ఏంటి అనే దాని మీద పిచ్చి క్లారిటీ వచ్చింది, మామూలు కాదనమాట. ఈసారి ఎలిమినేషన్లో పెద్ద ట్విస్ట్ ఉంటుంది, అంటే ఖచ్చితంగా ట్విస్ట్ ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయని కంటెస్టెంట్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. సో ఎవరు ఏంటి అది ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో మార్నింగ్కి ఇప్పటికీ చేంజెస్ ఏమైనా జరిగాయా, అసలు ఏం చేంజెస్ జరుగుతున్నాయి అని అనుకుంటున్నారు కదా. సో మనం ఊహించినట్టుగానే ఓటింగ్ అనేది బీభత్సంగా అదైపోతుంది అనమాట. అప్ అండ్ డౌన్స్ అయితే మామూలుగా లేవు. సో మార్నింగ్ చూసుకుంటే మన నిఖిల్కి 33% ఓటింగ్ అయితే నడుస్తుంది అని ఆల్రెడీ చెప్పాను. అండ్ నిఖిల్ ఆల్రెడీ ఒక టాస్క్ కూడా గెలిచాడు. అండ్ ఫస్ట్ ఓటింగ్ అప్పీల్ చేసుకుంది కూడా ప్రేరణ. అండ్ తర్వాత వచ్చేసరికి నిఖిల్ ఓటింగ్ అప్పీల్ చేసుకోవడం అయితే జరిగింది. సో హౌస్లో అయితే జరిగిన ప్యాటర్న్ ఇవే అనమాట. సో నిఖిల్ ఎంత పాజిటివ్ కంటెంట్ ఉందంటే అంత పాజిటివ్ కంటెంట్ ఉంది, కానీ ఓటింగ్ తగ్గుతూ వస్తుంది. మళ్ళీ తగ్గడం ఏంట్రా, ఇంత బాగా ఆడినప్పుడు కూడా తగ్గుతుంది అని అంటే ఇదే పెద్ద అదైపోతుంది అనమాట. సో మొత్తానికి ఫ్యాన్ బేస్ అనేది బీభత్సంగా భీకరంగా కొట్టుకుంటున్నారు అనే దాంట్లో ఎలాంటి మార్పు లేకుండా కొట్టుకుంటున్నారు అనమాట. ఆ రేంజ్లో ఉంది ఓటింగ్ అనేది. సో మార్నింగ్ 33% ఉంటే ఇప్పుడు వచ్చేసరికి 31%కి వచ్చిండు అండ్ నిఖిల్. సో నిఖిల్కి ఈ ఓటింగ్ అనేది స్టేబుల్ ఓటింగ్ పడుతుంది, 30+ ఓటింగ్ అనేది పడుతుంది కాబట్టి సో చాలా మంచి ఓటింగ్, చాలా అంటే చాలా మంచి ఓటింగ్ అండ్ చాలా బాగా పడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మెయిన్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ ఈ గేమ్స్ కానీ టాస్క్లు కానీ ఇంపాక్ట్ ఓటింగ్ మీద చూపించట్లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంపాక్ట్ అనేది ఫ్యాన్ బేస్ మీదనే మాత్రమే ఈ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నారు, అంతకుమించి ఇంకేం లేదు. అక్కడ వాళ్ళు టాస్క్లు ఆడడం వల్ల ఇంపాక్ట్ వీళ్ళిద్దరి మీద, గౌతమ్ మీద అండ్ నిఖిల్ మీద, వీళ్ళిద్దరి మీద ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా చూపించట్లేదు. ఎవరు ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా కూడా ఆ ఇంపాక్ట్ అనేది వీళ్ళిద్దరి మధ్యన నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏది జరిగినా కూడా వీళ్ళ మీద ఇంపాక్ట్ అనేది చూపించట్లేదు. బయట ఆడియన్స్ ఆ రేంజ్లో రచ్చ చేస్తున్నారు అనమాట, అది క్లియర్గా అర్థమవుతుంది కదా. సో నిఖిల్ అయితే టాప్లో ఉన్నాడు అండ్ 31% తోటి మార్నింగ్కి ఇప్పటికీ 2% ఓటింగ్ అనేది తగ్గింది. సో ఇది క్లియర్, ఎవరు ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి గౌతమ్ కృష్ణ ఉన్నాడు. అండ్ గౌతమ్ కృష్ణకి కూడా మార్నింగ్ 25-26 ఉన్న ఓటింగ్ అనేది 26% ఓటింగ్ ఉన్న గౌతమ్ కృష్ణ ఇప్పుడు సడన్గా 3% ఓటింగ్ పెరిగిందబ్బా. ఇదెక్కడి చేంజెస్ రా, ఇదెక్కడి లొల్లి రా బాబు. ఈ రేంజ్లో ఓటింగ్ అనేది డిఫరెన్సెస్ ఏంద్రా. 3% ఓటింగ్, పెద్ద ఫుటేజ్ లేదు, గేమ్ వైజ్ కూడా పెద్దగా నీకు ప్రోమోలో కూడా ఎక్కడ చూపించలేదు. అండ్ లైవ్లో కూడా పెద్ద కంటెంట్ అయితే ఏం ఉండట్లేదు, దాని ఇంపాక్ట్ ఉండట్లేదు. నేను అందుకే ముందే చెప్తున్నాను, వీళ్ళిద్దరి మీద మాత్రం ఖచ్చితంగా టాస్క్లు ఆడిన దాన్ని, గొడవలు అయిన దాన్ని, పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా కూడా ఆ ఇంపాక్ట్ అనేది వీళ్ళ మీద చూపించట్లేదు. ఓన్లీ ఫ్యాన్ బేస్ మాత్రమే ఇంపాక్ట్ చూపించగలుగుతుంది. నిఖిల్ టాప్లో ఉన్నాడా, గౌతమ్ ఓట్స్ అనేది బీభత్సంగా వేస్తున్నారు. గౌతమ్ టాప్లో ఉన్నాడా, నిఖిల్ ఓట్స్ అని అలా చాలా అంటే చాలా. బట్ గౌతమ్ నిఖిల్ని బీట్ చేసేంత ఓటింగ్ అయితే పడతలేదు. సో డిఫరెన్సెస్ అయితే ఖచ్చితంగా 2 or 3% ఖచ్చితంగా ఉంటుంది. సో అది ఏమన్నా లీడ్ చేయగలడా అంటే ఆ రేంజ్లో పడే ఛాన్సెస్ ఎక్కడ వస్తుంది తెలుసా. నిఖిల్కిను గౌతమ్కి డిఫరెన్సెస్ ఏంటంటే గౌతమ్కి ఏమంటారు న్యూట్రల్ ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అయి ఉన్నారు. సో నిఖిల్కి వచ్చేసరికి ఆ న్యూట్రల్ ఆడియన్స్ అనేది ఎక్కువ కనెక్షన్ అనేది ఎక్కువగా లేదు, ఓన్లీ ఫ్యాన్ బేస్ మీదనే నడుస్తుంది. సో అలాంటప్పుడు ఏమైపోతుంది, న్యూట్రల్ ఆడియన్స్ కొంచెం యాక్టివ్ అయిపోయి పర్ఫెక్ట్గా ఒక్క ఎపిసోడ్ పడ్డది అని అంటే గౌతమ్కి మారిపోయే ఛాన్సెస్ ఉంది అనమాట. సో అందుకే చెప్తున్నాను, గౌతమ్కి హైలీగా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసేంత ఎపిసోడ్ అయితే పడదు అని అనుకుంటున్నాను, ఎందుకంటే అంత పెద్ద ఏం ఉండదు ఓట్ అప్పీల్స్ గురించే కాబట్టి. సో ఆ విధంగా 29% మార్నింగ్కి ఇప్పటికీ 3% ఓటింగ్ అనేది పెరిగింది. 26% మార్నింగ్ ఉంటే ఇప్పుడు వచ్చేసరికి మాత్రం 3% పెరిగి 29కి వచ్చాడు. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి ప్రేరణ ఉంది. ప్రేరణ 3rd పొజిషన్లో చాలా స్టేబుల్గా కుర్చీ వేసుకొని కూర్చున్నట్టుగా ఈమె చాలా స్టేబుల్గా ఓటింగ్ అనేది పడుతుంది. ఈమె ఓటింగ్ కూడా కాన్స్టెంట్గా 12, 13, 14 ఈ మధ్యలో అయితే ఖచ్చితంగా పడుతుంది. సో 10 బిలోకి ఓటింగ్ అనేది ఖచ్చితంగా రావట్లేదు. ఎవరు ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా ఈమె 3rd పొజిషన్ అయితే ఆక్యుపై చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. బట్ ఈ రేంజ్లో ఆక్యుపై చేస్తే మరి నబిల్ పరిస్థితి ఏంది, మనం టాప్ 3 వరకు అన్న ఉంటాడు అని అనుకున్నాం, అలాంటిది టాప్ 5లో ఉంటాడా అనే క్వశ్చన్కి తీసుకొస్తున్నాడు. సో అలాగే ఈమెకు 13% తోటి 3rd పొజిషన్లో ఉంది. చాలా బీభత్సంగా ఓటింగ్ ఎవరిది పడ్డా పడకపోయినా
ఈమెకంటూ చాలా స్టేబుల్ ఓటింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, చాలా స్టేబుల్ ఓటింగ్ అనేది నడుస్తూ ఉంది. సో ఈమెకు న్యూట్రల్ ఆడియన్స్ నుంచి ఎక్కువ కనెక్టివిటీ పెరుగుతూ ఉంది. రాను రాను సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా ప్రేరణకి సపోర్టివ్గానే ఉంటుంది. అండ్ సపోర్టివ్ చేయమని కూడా డైరెక్ట్గా కొంతమంది అడిగేస్తున్నారు. ఆ రేంజ్లో ఉంది అనమాట. అంటే సెలబ్రిటీసే కాదు, కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్ అని, ఫేస్బుక్ అని, యూట్యూబ్లో కూడా చాలామంది ప్రేరణకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే ఆ పాజిటివిటీ కావాలి. ఉన్న ఇట్లలో ఈమె బెటర్మెంట్ అని చెప్పేసి అనుకుంటున్నారు. కాబట్టి ఈమె ఖచ్చితంగా 13% తోటి ఈమె 3rd పొజిషన్ అయితే ఆక్యుపై చేసింది. అండ్ టాప్ 3 పొజిషన్ కూడా ఆక్యుపై చేసినట్టే అనుకోవచ్చు. ఇదే ఓటింగ్ కంటిన్యూషన్ అయితే మరి ఏం జరుగుతుందో. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి నబిల్ ఉన్నాడు. నబిల్కి అయితే 10% ఓటింగ్ ఉంది. మార్నింగ్ చూసుకుంటే 9% అట్టిట్గా ఉంది అనమాట. సో ఇప్పుడు చూసుకుంటే మాత్రం నబిల్కి 10% ఓటింగ్ ఉంది. బట్ ఇక్కడ ఏమైపోతుంది, ఈయన నబిల్కి ఉన్న స్టాండర్డ్కి 10% ఓటింగ్ అనేది చాలా తక్కువ. మరి ఏ విధంగా దాన్ని కన్వే చేయగలుగుతున్నారు, ఏ విధంగా కన్ఫ్యూజన్లో అటు ఇటు అయిపోతుందో అది వెళ్ళట్లేదు. కానీ సో మనం అనుకున్నది ఒకటైతే అక్కడ జరుగుతున్నది ఇంకొకలాగా మారిపోతుంది. మరి ఏం జరుగుతుంది అంటే అక్కడ ఫుటేజ్ అనేది పర్ఫెక్ట్గా చేయలేకపోతున్నాడు. అండ్ ఎలిమినేషన్ మీద భయము, అండ్ ఇక్కడ గ్రూప్ గేమ్ ఆడడము, ఇంకా నిఖిల్ భజన చేసుకుంటూ ఉండడం వల్ల ఆ భజనలో కాస్త ఈయన భజన బయటకు వచ్చి భజన చేసే పరిస్థితికి తీసుకొచ్చుకుంటున్నాడు. సో ఈ రేంజ్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈయన టాప్ 5కి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. దానికి తోటి బిగ్ బాస్ కూడా వేరే వాళ్ళకు ఫేవర్ 1% చేసినా కూడా ఎక్దమ్ ఇంటికి రావాల్సిందే. సో అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి నబిల్ ఫ్యాన్స్కి అయితే మరి ఈ రేంజ్ ఓటింగ్ అంటే వాళ్ళకే నచ్చట్లేదేమో. మరి నబిల్కు ఒకప్పుడు 30%, 35% కూడా ఓట్ బ్యాంక్ ఉండే, అలాంటిది ఇప్పుడు 10%కి వచ్చింది. అట్లీస్ట్ ఒక 20లో అన్నా ఉండాలి కదా. అలాంటిది 10% ఓటింగ్కి వచ్చింది అంటే చాలా దారుణంగా ఓటింగ్ అనేది డ్రాప్ అయిపోయింది. ఓటింగ్ డ్రాప్ అయిపోతూనే ఉంది ఇంకా కూడా. సో ఈరోజు ప్రోమోలో చూసినట్టుగానే అది సిచ్యువేషన్ కూడా క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఏమైపోతుంది అని అంటే అర్థమైపోతుంది. ఏం అర్థమైపోయింది, ఇంకా అదే లూప్లో గేమ్ ఆడుతున్నాడు. ఇంకా అదే దాన్నే ఒకటే లాగింది చేసుకుంటూ ఇరిటేషన్ తెప్పించేస్తున్నాడు. బట్ నిఖిల్ నుంచి బయటకు వచ్చేసి గేమ్ ఆడతాడా అంటే ఇంకా ఆడే ఛాన్సెసే లేదు. ఎందుకంటే ఫుల్గా మునిగిపోయి ఉన్నాడు. సో ఇంకా దానికి ఎవరు ఏం చేయలేరు. సో కొంతవరకు ఈయన కంటే ప్రేరణ చాలా బెటర్ అనేది చాలా విషయాల్లో అర్థమైపోతుంది. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి విష్ణుప్రియ ఉంది, 9% ఓటింగ్. ఈమె కూడా 4th నుంచి 5th పొజిషన్కి వచ్చింది. వెరీ డేంజరస్ పొజిషన్లో ఉంది విష్ణుప్రియ. ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేసినా విష్ణుప్రియ కంటే ఎక్కువగా పాజిటివిటీ బిగ్ బాస్ దగ్గర నుంచి కొంతవరకు కాదు, చాలా వరకు పాజిటివిటీ ఫేవరబుల్గా ఉండేది రోహిణికి ఉంటుంది. సో అలాంటప్పుడు ఎవరు ఎలిమినేట్ అవ్వాలి? సో విష్ణుప్రియకి 99% ఛాన్స్ ఉంది వెళ్ళిపోవడానికి. సో రోహిణి ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి ఏదన్నా మ్యాజిక్లు జిమ్మిక్లు చేసే ఛాన్సెస్ ఉంది లాస్ట్ మూమెంట్ వరకు కూడా. ఏకంగా డైరెక్ట్గా ఫైనలిస్ట్ చేసినా కూడా సెకండ్ ఫైనలిస్ట్ అనే థాట్ని తీసుకొచ్చిందంటే సో బిగ్ బాస్ ఏదైనా చేయొచ్చు, డైరెక్ట్గా తీసుకెళ్ళిపోవచ్చు ఫైనలిస్ట్ వరకు. సో లేదు అని అంటే ఈ వీక్ ఇంకొక ట్విస్టులు కూడా ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంది అనమాట. బట్ ఏం జరుగుతుంది ఏంటి అనేది అయితే తెలియదు. అనుకున్నంత రేంజ్లో అయితే పర్ఫార్మెన్స్ అయితే ఉండట్లేదు వీళ్ళ విష్ణుప్రియని. వేరే హౌస్మేట్స్ కూడా పెద్దగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసేంత ఎపిసోడ్లు అయితే పడట్లేదు. సో విష్ణుప్రియకి 9%, తర్వాత లాస్ట్ బట్ ద లీస్ట్ అన్నట్టు 8% తోటి చాలా కాన్స్టెంట్ ఓటింగ్ పడుతుంది. 8%. తేజ ఉన్నాడు, తేజ ఓటింగ్ పడవచ్చు అనుకుంటున్నాం. అండ్ అవినాష్ ఓటింగ్ పడవచ్చు అని అనుకుంటున్నాం, కానీ పడట్లేదు. ఎవరికి ఓట్లు వేయడం మానేశారు. సో మ్యాక్సిమం ఏంటంటే ఏదన్నా చెయ్యాలనుకుంటే పిఆర్లు మాత్రమే చేస్తున్నారు, కింద మీద పడిపోవాలని అంటూ. సో ఈసారి అస్సాం టికెట్ ఖచ్చితంగా కొనుక్కొని వెళ్ళిపోవాల్సింది విష్ణుప్రియ, రోహిణి. సో వీళ్ళిద్దరిట్లలో ఒకరు. బట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే విష్ణుప్రియకే కొంచెం ఇంతవరకు జరిగిన సిచ్యువేషన్స్ సినారియోస్ చూసుకుంటే బిగ్ బాస్ రోహిణికే కొంచెం ఫేవరబుల్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది ఏందో నాకు తెలియక నాకు అనిపించింది. సో అలాంటప్పుడు విష్ణుప్రియకి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. విష్ణుప్రియని సేవ్ చేసుకోవాలంటే ఓట్లు వేసుకోండి. సో మిగతా ఎవరికైనా ఓట్లు స్ప్లిట్ చేయకుండా ఎవరికి నచ్చిన వాళ్ళకి వాళ్ళు ఓట్లు వేసుకోవడానికి ట్రై చేయండి. కానీ అనవసరం విషయాలను పెద్దగా వేసేసి ఏదో రచ్చలు చేసుకుంటే ఏమీ రాదు. సో ఓట్లు వేయడం అనేది మీరు ఇంపాక్ట్ చూపించేంత ఉంటుంది. సో మాట్లాడినంత మాత్రం ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా చూపించలేరు. సో అది నాకు వరకు తెలిసిన ఇన్ఫో ప్రకారంగా చెప్తున్నాను. టాప్ నిఖిల్ ఉన్నాడు, సెకండ్ గౌతమ్ ఉన్నాడు, థర్డ్ వచ్చేసరికి ప్రేరణ, ఫోర్త్ వచ్చేసరికి నబిల్, ఫిఫ్త్ వచ్చేసరికి విష్ణుప్రియ, సిక్స్త్ వచ్చేసరికి మాత్రం రోహిణి. సో వీళ్ళదనమాట అప్డేట్ అయితే.
సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు. అండ్